నమస్తే, నేను మీ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ మాట్లాడుతున్నాను. ఈరోజు నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చిండు, సక్సెస్ అయింది మొత్తం. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు వీళ్ళంతా ఒక లైన్ లో కూర్చున్నారు. ఆయన మాట్లాడిండు, చాలా బాగా మాట్లాడిండు నరేంద్ర మోడీ గారు. అదే 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 అయిపోయింది, సభ సక్సెస్ అయింది. అందరి ధర్మం న్యాయం పెట్టుంటే నడుస్తుంది. నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడిండ్రు. దీని మీద బండి సంజయ్ గారిది వాళ్ళ బాబు మీద వీళ్ళంతా దాడి చేస్తూ ఉన్నారు. అదంతా నిజం లేదన్నా, అన్ని బోగస్ ఫోటోలు పెట్టిర్రు. అది అందరికి అర్థమవుతుంది. ఆ ఫోటోలు చూడండి మీరు, అవంతా ఉట్టిగానే అర్థమవుతుంది. అది అంతకుముందు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు అందరికి తెలిసేటట్టు అందరినీ, ఒక అమ్మాయిని అరాచకం చేసి దాన్ని ఆమెను చేసి అవన్నీ మీకు తెలుసు. ఆయన టచ్ చేయలేదు. ఇటువంటి ఇంకెన్నో జరిగినాయి, అది చేయలేదు. ఇదేదో ఫోటోలు పెట్టి దీన్ని అంత ఫోకస్గా చూపెట్టి ఏదో ఫోక్స్ కేసు కింద బుక్ చేసినా, అది చేసినా, ఇది చేసినా అంటుర్రు. అవన్నీ ఉట్టిదే. అది ఉట్టిదే అని తేలిన రోజున ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ పెట్టమన్నాడు కదా మా సీఎం గారు. ఆ ఎంక్వైరీ పెడితే 15-20 రోజుల నీకు అది తేలిపోతుంది, ఇవ్వలేమన్నది. అదంతా ఉట్టిదే. చాలా మంది ఎవడెవడో బయట పూతలు పోతా ఉన్నారు. అదంతా ఇంకా నడుస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం మేము అందరం. చాలా మంది బీసీ నాయకులందరూ, మా కమ్యూనిటీ నాయకులు 50 లక్షల మంది ఉన్నారు. ఆంధ్రలో 1,50,000 మంది, 2 లక్షల మంది ఉన్నారు మొత్తం కాపులలో. బీసీలంతా ఏకమవుతారు. నెక్స్ట్ అక్కడ గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది. మీరు ఒకసారి తొందర మాటలు దారకుండ్రి, అవి దారితే ఎవరికి నష్టం అనేది తెలుస్తుంది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అది చాలా మంది కాలేజీ పోరగాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడ జాతరలు పోతారు, దేవస్థానాలు పోతారు. ఇవన్నీ అది మనం పట్టించుకోవద్దు. దాని మీద డ్రగ్స్ మీద ఈ రోజు డ్రగ్స్ నడుస్తా ఉంది. ప్రజలు డ్రగ్స్ మీద ఒక ఆలోచన పెట్టుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద పెట్టండి. ఈ చిన్న ఇష్యూ మీద పెట్టుకోకండి మీరు. ఎందుకంటే చిన్న మైండ్ అంతా డైవర్ట్ అవుతాందుకు ఎవరు వాళ్ళోటి వీళ్ళోటి మాట్లాడుతూ ఉంటారు. ఇక చిన్న వాటి మీద ఆడపిల్ల కంటే మేము భారతది బేటీ బచావో బేటీ పడావో అని నరేంద్ర మోడీ గారు అన్నారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎవరు ఊరుకోరు. అవంతా తేలిన తర్వాత చేస్తుంది. ఆడపిల్ల ఎందుకు పోవాలి? మొగోళ్ళతో హోటల్కు ఫామ్లాండ్కి వీళ్ళకి ఏం అవసరం పోతాను. ఒక ధర్మం మీద ఉండేటోళ్ళు ఇంట్లో ఉండాలి, కాలేజీలు ఉండాలి. అదే ఎక్కడ పోయినప్పుడు ఎటోళ్ళు అటు వెళ్ళిపోవాలి. వీళ్ళకి అవసరం? ఆడపిల్లలకు బుద్ధి ఉంది అసలు మీకు? ఆడపిల్లకు వాళ్ళ ఒకటి పంపిస్తే వాళ్ళతో పోయేందుకు తప్పు కదా. అది ఇసోటిది పెట్టుకొని ఆఖరికి మెడ మీదకి వచ్చి వీళ్ళు అది ఇది అని మాట్లాడితే ఎవరు నచ్చది. గవర్నమెంట్ ఉంటుంది, దానికి సెక్షన్ ఉన్నది, దాని కోర్టులు ఉన్నాయి, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని డిసైడ్ చేస్తారు. కానీ ఆడపిల్లలు జాగ్రత్త ఉండండి. మీరు ఎవరు పిలిస్తే వాళ్ళతో పోకుండ్రి. హోటల్ పోవద్దు, జాతరలో పోవద్దు, సపరేట్గా ఉండండి. ఎందుకంటే పెద్ద మనుషులు మంచిగా బుద్ధి చెప్పేది, బిడ్డ నువ్వు మంచి చదువుకోవాలి, మంచిగా ఏదో